గురువేంద్ర గారికి మధ్యాహ్నానికి దానికి తెలియదు అన్నట్టు ఇక్కడ శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 2009లో జితేంద్ర రెడ్డి గారికి వదిలేస్తారని చెప్పని అసలు వదిలేయడాలు వాడుకొని పైకి మాట్లాడాలి శేఖర్ రెడ్డి గారు మాట్లాడాలి షర్మిల ఎంత అన్న బాధ్యత సౌజన్య గారు మీరు కొంచెం స్లోగా మాట్లాడాలండి. మీ వాయిస్ మీరు స్పీడ్గా మాట్లాడుతుంటే అది బ్రేకే వస్తుంది. ప్లీజ్ అదైతే టెక్నికల్ ఇష్యూ ఉంటున్నది, స్లోగా మాట్లాడండి. షర్మిల గారు ఒక ఆడపిల్ల అయినా కూడా కాళ్ళకి చక్రాలు పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి తన అన్న కోసం పనిచేస్తుండే ఎలక్షన్ టైంలో ఏం చేశారండి? వీళ్ళ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడన్నారు? చెప్పు చూపించారు. ఎప్పుడు చూపించారు? ఆయన్ని వ్యక్తిగతంగా ఎంత దాడి అని మాట్లాడారు. సీఎం స్థాయి వ్యక్తి కూడా కారు భార్య మహిళని కించపరిచే విధంగా మనకి ఇలాంటి మాట అన్ని రోడ్ల మీద పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన ఎంత విజ్ఞతతో ఎంత వినమ్రతతో ఉండే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిగా కోపడతారంటే ఖచ్చితంగా ఈ వైసీపీ ఏదైతే పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిగా తీవ్ర స్థాయిగా విరుచుకుపడి ఆయన వ్యక్తిగత జీవితంలో గూగుల్ పే బ్యాచ్ లేకపోతే చంద్రన్న దగ్గర చిల్లర అడుక్కునే బ్యాచ్ మీరేంటండి? గూగుల్ పే బ్యాచ్ లేకపోతే చంద్రన్న దగ్గర చిల్లర అడుక్కునే బ్యాచ్ మీరెవరండి? మీ జన సైనికులు ఎవరండి? గూగుల్ పే బ్యాచ్ లేకపోతే చంద్రన్నకు పాలేరు సేన మీరు? నో మీరు జనసేన లేకపోతే చంద్రన్నకు పాలేరు సేన, అలాగే లేకపోతే చంద్రన్న దగ్గర చిల్లర అడుక్కునే బ్యాచ్ మీరు? చంద్రన్న దగ్గర చిల్లర అడుక్కునే బ్యాచ్ మీది? ఒక్క నిమిషం అండి శేఖర్, మీరు మాట్లాడుతుంటే ఆవిడ వాయిస్ మ్యూట్ అవుతుంది. ఒక్క నిమిషం శేఖర్ 1 minute అండి. సౌజన్య గారు మీ వాయిస్ రీచ్ అవ్వట్లేదు. విమర్శ చేయొచ్చు కానీ ఆ విమర్శ ఉంటుంది ఎవరికైనా సరే. ఒక తల్లికి తండ్రికి పుట్టినాలు ఆ విమర్శ నేర్చుకోవాలి. మరి దీన్ని మీరు ఓకే అండి దయచేసి అలా పర్సనల్ సక్రమంగా పుట్టిన వాళ్ళు చెప్పు తీసుకుంటారు. వెయిట్ ఓకే శేఖర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది ప్లీజ్. పర్సనల్ వద్దు, మీరు కూడా సౌజన్య గారు ఓకే ఎవరో కూడా వద్దు. సౌజన్య గారు మీరు కూడా దయచేసి ఆ రకంగా ఎవరిని పర్సనల్ గా వద్దు ప్లీజ్. సౌజన్య గారు ప్లీజ్ మీరు సౌజన్య గారు మీరు కూల్ గా మాట్లాడకపోతే ఒక్క పాయింట్ కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వాయిస్ బ్రేకే వస్తుంది. మీరు నార్మల్ గా మాట్లాడండి, ఆవేశపడకుండా. ఆవేశం కాదండి, అసలు ఆయన వాళ్ళ మాట చూస్తాను. నేను అనేది గుడివాడలో 4 టర్ములు గెలిచాడు. 4 టర్ములు గెలిచినప్పుడు ఆయన ఏం అభివృద్ధి చేశాడు? ఇప్పుడు కంకిపాడు నుంచి గుడివాడ రోడ్డు ఎంత దారుణంగా ఉంటుంది, దాని మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి, ఎంతమంది చనిపోతున్నారు. అలాగే ఎన్నో నియోజకవర్గం చేయాల్సిన అభివృద్ధి పనులు ఏ రోజైనా చేశాడా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అది కూడా అలా ఉన్నాయో ఆ పథకాలు మేము అయ్యిస్తున్నాం చెప్పుకోవడం తప్పితే ఈయన నియోజకవర్గ ప్రజలకి ఏం న్యాయం చేశారు దాని ఓకే సౌజన్య గారు ఓకే మీరు పాయింట్ రైజ్ చేశారు కదా. శేఖర్ అభివృద్ధి మీద మాట్లాడుకోవాలి, లేకపోతే మీరు ఏమైనా గొప్పగా సేవ చేస్తే ఆ సేవ గురించి మాట్లాడుకోవాలి తప్పించి పర్సనల్ గా ఇష్టం వచ్చినట్లుగా నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడి బూతులాడి అది మంచి పద్ధతి కాదని ఎవరు చేసినా కొడాలి నానే కాదు ఎవరు చేసినా తప్పే అది. అభివృద్ధి గురించి మాట్లాడాలి. అలాగే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే సన్నాసులారా చెప్పులు తీసుకొని కొడతాను, గొంతులు పిసికేస్తాను ప్రశ్నించడమా ప్రజాస్వామ్యం? అలా ప్రశ్నిస్తారా? జనసేన బల్లో అదే నేర్పించారా? అలా ప్రశ్నించాలి. చెప్పు తీసుకుని కొడతాం, రేఖలు పిసికేస్తాం, గొంతులు నమిలేస్తాం, బట్టలు ఓడదీస్తాం, ఇదే అండి జనసేన సంస్కృతి. వాళ్ళు మాత్రం అన్ని తిట్టొచ్చు, వాళ్ళ అధినాయకుడే మాట్లాడొచ్చు,
కానీ ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఒక కౌంటర్ రాగానే అమ్మో మమ్మల్ని తిట్టేశారు, అయ్యో మమ్మల్ని తిట్టేశారు, ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంది, ఇదే అసలు ప్రజాస్వామ్యంలో ఉండే పద్ధతి ఇదేనా, సంస్కారం ఇదేనా అని చెప్పి వాళ్ళు మాట్లాడడం చూస్తా ఉంటే అసలు ఏమన్నా పద్ధతి ఉందా? ముందు ఏదైనా సరే గౌరవం అనేది ఇచ్చి సౌజన్య గారు రాళ్ళేస్తా ఉంటే ఇటు సైడ్ నుంచి పూలు రావు. సౌజన్య గారు ఒక నిమిషం, సౌజన్య గారు శేఖర్ 1 minute అండి, శేఖర్ 1 minute. మీరు మాట్లాడుతుంటే ఆవిడ వాయిస్ రావట్లేదండి, అది ఇదే టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టున్నది. ఎవరో ఒకరు మాట్లాడింది